తాండవ న్యూస్ కి స్వాగతం. తుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ప్రిన్సిపల్ తీరుపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఫిర్యాదు. 2024-26 విద్యా సంవత్సరంలో తుని ప్రభుత్వం కాలేజీలో పీజీ చదువులు పూర్తయినప్పటికీ విద్యార్థులకు 3 నెలలు గడుస్తున్నా నేటికి అందని సర్టిఫికెట్లు, పై చదువులకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు సంబంధం లేకుండా విద్యార్థులందరికీ తక్షణమే సర్టిఫికెట్లు అందజేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్. తుని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో మేము పీజీ చేసాము. సర్టిఫికేట్స్ ఇవ్వమని అడుగుతుంటే ప్రిన్సిపల్ మేడం మా సర్టిఫికేట్స్ మాకు ఇవ్వనన్నారు, ఫీజు పే చేస్తే కానీ ఇవ్వనంటున్నారు. మాకు ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్ 48,000 పడింది. రిమైనింగ్ 12,000 పే చేస్తాం, సర్టిఫికేట్స్ ఇచ్చేయండి అంటే ఇవ్వట్లేదు. మాకు జాబ్ జాయిన్ అవ్వడానికి కూడా అవ్వట్లేదు. అలాగే 3 months వేస్ట్ అయిపోయింది. ఏదైతే తుని మండలం తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి వెలంకొత్తూరు హైవే ఆనుకున్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ తునిలో ఏదైతే ప్రిన్సిపాల్ గారు విద్యార్థులతోటి కర్కశంగా వ్యవహరిస్తూ ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్లు ఇమ్మని అడుగుతూ ఉంటే ఈరోజు గవర్నమెంట్ కాలేజ్ అయ్యుండి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఒక వాయిదా పడలేదు కాబట్టి మీరు మొత్తం డబ్బులు కట్టండి, మొత్తం కడితేనే మేము మీకు సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి ఈరోజు పీజీ చదువుకునే విద్యార్థులు సర్టిఫికేట్లు ఈరోజు ఆపేసే పరిస్థితి ఉంది. కాలేజీలో 10th, ఇంటర్, డిగ్రీ సర్టిఫికేట్లు అన్నీ పెట్టుకుని మీరు డబ్బులు కడతానే ఇస్తామన్నారు. 60,000 రూపాయలు మీరు కట్టండి. గవర్నమెంట్ నుంచి పూర్తి స్థాయిలో డబ్బులు పడలేదు. 48,000 రూపాయలు కాలేజీ అకౌంట్లో ఈరోజు స్టూడెంట్ డబ్బుల్ని గవర్నమెంట్ వేసింది. కానీ ఇంకో 12,000 బకాయిలు ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఫీజు రియంబర్స్మెంట్ తోటి ఇబ్బంది లేదు, ఏ విద్యార్థి కూడా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు మీతో సంబంధం లేదు, మీ చదువులు మీరు చదువుకోండి, మీ సర్టిఫికేట్లు మేము ఇప్పిస్తామని చెప్పి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఒక పక్క చెప్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ తుని సంబంధించి సరైన నిర్వహణ లేదు. ఏదైతే B+గా ఉన్నటువంటి NAC గ్రేడు ఈరోజు కాలేజీ యాజమాన్య నిర్లక్ష్యంతో ఈరోజు ఆటోనమస్ హోదాను కోల్పోయింది, C గ్రేడ్కి పడిపోయింది. కాబట్టి తక్షణమే ఈ కాలేజీ మీద జిల్లా అధికారి గారు తక్షణమే స్పందించి కళాశాలను పర్యవేక్షణ చేసి కళాశాలను అభివృద్ధి చేయాలి. విద్యార్థుల సర్టిఫికేట్లు ఏవైతే ఆపేస్తూ ఉన్నారో వెంటనే విద్యార్థులందరికీ తక్షణమే సర్టిఫికేట్లు ఇవ్వాలని భారత విద్యుత్ ఫెడరేషన్ SFIగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.